అందరని కాదు కానీ సర్కార్ కొలువులు కొట్టిన చాలా మంది వచ్చే జీతం కంటే బయటికించి వచ్చే ఆమ్దాంతోనే కోట్లకు కోట్లు ఎన్కేస్తారన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అసలు ఓ కింది స్థాయి సర్కార్ ఉద్యోగి ఏసీబీ వాళ్ళకు దొరికితేనే వాళ్ళ కాడ కోట్ల రూపాయలు బయటపడ్డ ముచ్చట్లు మనం ఇప్పటికే ఎన్నో చూసినాం. ఇగో ఇట్లనే ఆ ఒడిశా రాష్ట్రంలో ఓ అధికారి లంచం కోసమని పోతే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇక చూడరు మీరే. ఓరెక్క ఇదెక్కడి కాతారు? ఎవరో లంచాలు ముక్కిన అధికారి ముచ్చట చెప్తామని ఇదేదో బ్యాంకులో తోలుకొచ్చారు. అసలు అవి పైసలు ఆపేం కాసలా అని పరిశాన్ అవుతున్నారులే. మంచిగా చూడ్రి, ఇదంతా ఈ నియతి గల సర్కార్ ఆఫీసర్ ఎన్కేసిన ఆస్తులు. అసలు ముచ్చట ఏంటంటే కటక్ పట్నంలో మైన్స్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా కొలువెలుగా పెడతాండు దేవవ్రత మోహంత్యానకి అమాయక చక్రవర్తి. పాపం సారు వారు బువ్వ కంటే ఎక్కువ లంచాలే బుక్తలాట. అట్లా దినం చేయి దడుపుకొని ఇంటికి పోతట్లుండు. అట్లా 2 చేతులతో ఇయ్యర దోచినట్టు సంపాదించిన పైసలకి ఇవన్నీ. చూడరే ఎన్ని కట్టలున్నాయో. అయితే ఏదో ముచ్చట్లో ఒకరి 30,000 రూపాయల లంచం అడిగినాడు ఈ సిపాయి. కానీ అది ఇష్టం ఇష్టం లేనిగా మనిషి విజిలెన్స్ అధికారులకు చెప్పుడుతో సారు వారి లంచాల బుట్ట వలిగింది. ఇంటికి పోయి చూస్తే ఏముంది, ఏ సంతకం ముట్టుకున్నా ఏ బస్తా ముట్టుకున్నా పైసలే పైసలు. అవి చూసి షాక్ అయిన అధికారులు వీడు బ్యాంకులకే అప్పులు ఇస్తాటుండు. అట్లా అందాజగా లెక్క పెడితే 4 కోట్ల రూపాయలు కిలాల కొద్ది బంగారం దొరికిందట. అంతా చూస్తాంటే ఇదంతా ఉల్లిగడ్డ పోటు లెక్కనే ఉంది. ఇంకెన్ని కోట్ల రూపాయలు ఎన్కేసిండో ఈ అడవైనోడు అని చెక్కింగ్ రువ్వడి పెంచారు అధికారులు. మరి గడపాలు వేస్తోవి అన్ని జాగాల లెంకులాడితే ఇంకెన్ని కోట్లు బయటపడతాయో ఏం పాడో గాని సర్కారు కొలను అడ్డం పెట్టుకుని కొందరు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఇట్లా గాశారం బాగా దొరికితేనేమో దొంగ లేకుంటే దొర అన్నట్లుంది వీళ్ళ వ్యవహారం అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.